పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు 6 అడుగులు ఉన్నాడు 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలే. పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకొని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే ఎన్నడనా? మళ్ళీ ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్షకు కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్షకు కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి, ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదాయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాటిలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాహార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు, పొద్దుటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా? పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు